నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. లెబనాన్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి బీరుట్ వీధుల్లో వేలాది మంది నిరసనకారులు కనిపించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం శాంతికి నాంది పలుకుతుందా, లేక మరో అంతర్యుద్ధానికి దారితీస్తుందా? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొత్త ఒప్పందం కుదిరిందని వార్తలు వస్తుండగా, మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బేరుట్ వీధుల్లో బైక్ ర్యాలీలు, నినాదాలు, రోడ్ల దిగ్బంధనాలు, కాలుతున్న టైర్లు, భారీ భద్రతా బలగాల మోహరింపు ఇవన్నీ లెబనాన్లో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చల తరువాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అదే సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కొన్ని కీలక అంశాలపై ఒక ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దు భద్రత, సైనిక ఉద్రిక్తతలు తగ్గించడం, భవిష్యత్తులో నేరుగా చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని హిజ్బుల్లా అంగీకరించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపడం తమ విధానానికి విరుద్ధమని ఆ సంస్థ చాలా కాలంగా చెబుతోంది. అందుకే ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే హిజ్బుల్లా మద్దతుదారులు బీరుట్ వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. రాజధాని బీరుట్లో వందలాది మంది మోటార్ సైకిల్స్ పై ర్యాలీలు నిర్వహించారు. హిజ్బుల్లాకు మద్దతుగా నినాదాలు చేశారు. ముఖ్యంగా దక్షిణ బీరుట్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు నగర కేంద్ర ప్రాంతాల వరకు విస్తరించాయి. కొందరు నిరసనకారులు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లెబనాన్ సైన్యం రంగంలోకి దిగింది. తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రోడ్లను క్లియర్ చేసింది. కాలుతున్న టైర్లను తొలగించి మళ్లీ రాకపోకలను పునరుద్ధరించింది. ఈ ఘటనలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న విషయం హిజ్బుల్లా ఎంపీ హసన్ ఫద్లల్లా చేసిన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ అమెరికా మద్దతుతో ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని బలవంతంగా అమలు చేయాలనుకుంటే అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హిజ్బుల్లా అంగీకారం లేకుండా లెబనాన్లో ఏ కీలక రాజకీయ నిర్ణయం కూడా అమలు కాదని స్పష్టం చేశారు. అలాగే వాషింగ్టన్లో జరిగిన పరిణామాలు మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియను దెబ్బతీసే ప్రయత్నమని కూడా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీశాయి. ఇక్కడ హిజ్బుల్లా గురించి తెలుసుకోవడం అవసరం. హిజ్బుల్లా అనేది లెబనాన్లో పనిచేస్తున్న సియా రాజకీయ సాయుధ సంస్థ. దీనికి ఇరాన్ మద్దతు ఉందని అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు లెబనాన్లోని కొంతమంది ప్రజలు మాత్రం హిజ్బుల్లాను దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన శక్తిగా భావిస్తారు. ఈ సంస్థకు రాజకీయంగాను, సామాజికంగాను బలమైన మద్దతు ఉంది. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పైన హిజ్బుల్లా వైఖరి ప్రభావం చూపుతోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య వివాదానికి కూడా దశాబ్దాల చరిత్ర ఉంది. రెండు దేశాల మధ్య అధికారిక శాంతి ఒప్పందం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కాల్పులు, రాకెట్ దాడులు, వైమానిక దాడులు జరుగుతుంటాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రాంతం చాలా కాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంది. గత ఏడాది మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పరస్పర దాడులు పెరిగాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఒప్పందం వెనుక అమెరికా పాత్ర కూడా కీలకంగా మారింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించాలని అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఇరాన్తో కూడా చర్చలు కొనసాగిస్తోంది. గాజా, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో ఒకేసారి ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రతి ప్రాంతంలో స్థానిక రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో శాంతి ప్రక్రియ అంత సులభంగా ముందుకు సాగటం లేదు. ఈ నిరసనల వల్ల లెబనాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పడుతున్న లెబనాన్లో పెట్టుబడులు తగ్గిపోయాయి. నిరుద్యోగం పెరిగింది. కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ రాజకీయ అస్థిరత పెరిగితే విదేశీ పెట్టుబడులు మరింత తగ్గే అవకాశం ఉంది. పర్యాటక రంగం కూడా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే ఈ పరిణామాలను ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే లెబనాన్లో మరోసారి హింస చెలరేగితే అది మొత్తం మధ్యప్రాచ్య భద్రతపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చమురు రవాణా మార్గాలు, వాణిజ్య కార్యకలాపాలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై దీని ప్రభావం ఉండవచ్చు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ లెబనాన్ ప్రభుత్వం శాంతియుత పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు హిజ్బుల్లా తమ అభ్యంతరాలను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ కూడా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే
అన్ని వర్గాలు అంగీకరించే పరిష్కారం దొరికితేనే ఈ సంక్షోభానికి శాశ్వత ముగింపు లభిస్తుంది. మొత్తానికి బీరుట్ వీధుల్లో జరిగిన ఈ నిరసనలు ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో శాంతి ఎంత సున్నితమైన అంశమో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాయి. ఒక ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా, లేక కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతుందా? హిజ్బుల్లా, లెబనాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 5 శక్తుల నిర్ణయాలపైనే ఇప్పుడు మధ్యప్రాచ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయన్నది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.